యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రైజ్ ది లార్డ్. ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడైన యెహోవా మీ జీవితంలో అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. మీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి అద్భుతం జరగబోతున్నాయి. మీ ఇంట్లో 5గురు ఉంటే 5గురికి అద్భుతం జరగబోతున్నాయి. మీ మెడ కట్టిన దేవుడు ఇప్పబోతున్నాడు. మీ శాపపు కాడిని విరగొట్టబోతున్నాడు. ఇదివరకు కని విని ఎరగని ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని చూడబోతున్నారు. ఎవరి వలన కథకాలం నుండి మీరు బాధపడుతూ, దిగులు పడుతూ, వేదన పడుతూ వస్తున్నారో వారిని దేవుడు దర్శించబోతున్నాడు. వారు ఎటువంటి బంధకాల్లో ఉన్నా, ఎటువంటి శోధనలో ఉన్నా వారిని విడిపించి వారి విషయంలో దేవుడు తన అసాధారణమైన అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. అంతేకాదు, మీ కుటుంబంలో ఈనాటి వరకు రక్షణ లేని వారిని దేవుడు రక్షించబోతున్నాడని మాట్లాడుతున్నాడు. ఇదిగో వెలుగు వచ్చి ఉందని ప్రభు చెప్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. అందరి సంగతి ఎలా ఉన్నా నీ ఇంట్లోనికి వెలుగు వచ్చి ఉంది. యెహోవా మహిమ ఉదయిస్తుందని ప్రభు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 60 అధ్యాయం 1 నుండి 3 వచనాలు ఈరోజు దేవుని యొక్క వాగ్దానమై ఉంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ భూమిలో 4 రకాల ప్రజలు ఉన్నారు. 4 గుంపు వారు ఉన్నారు. మీరు ఏ గుంపులో ఉన్నారో ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన వారే ఉన్నారు. మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయం మీరు చదివితే, దేవుని బిడ్డలారా, ఈ గోలియాతు దావీదు యుద్ధంలో మనకి ఈ గ్రూపు వారు వేరు ఉద్దేశం కలిగి, ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు మనకు కనపడుతున్నారు. మొదటి గుంపు ఎవరంటే అభిషేకం ఉండి సద్వినియోగపరుచుకుని వారు. ఈ యొక్క గుంపుకు పేరు సౌలు అని మనం పెట్టవచ్చు. సౌలు గుంపు అని మనం పెట్టవచ్చు. సౌలు ఆల్రెడీ అభిషేకించబడ్డాడు, దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. మొదటి సామెల గ్రంథం 10:10 రాయబడి ఉంది, సౌలు దేవుని ఆత్మతో అభిషేకించబడిన వాడని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. కానీ తన అభిషేకాన్ని మరి సద్వినియోగపరచుకోలేదు. ఆయన అభిషేకం లీక్ అవటం ప్రారంభమైంది. లీక్ అవటానికి గల కారణం ఏంటంటే దావీదు మీద అసూయపడ్డాడు. ఆయనకు విశాలమైన హృదయం లేదు, సంకుచితమైన మనస్సు. ఎక్కడ దావీదు పైకొచ్చేస్తాడేమో, తన రాజ్యం కూలిపోతేమో, తనకు సాటిగా ఇంకొకటి తయారవుతాడేమో చెప్పి ఆయన అనుకోవటం వలన దేవుని బిడ్డలారా రాని ఆయన అభిషేకం మరి లీక్ అయిపోతూ వచ్చింది. ఆయన లాస్ట్కు భ్రష్టుడైపోయాడు. దేవుడు సౌలును విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. బైబిల్లో మరి దురాత్మ ఒకటి ఆయన వెరిపిస్తూ వచ్చిందంట. మొదటి సామెల గ్రంథం 16వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మన గనక అభిషేకాన్ని ఇతరుల క్షేమాభివృద్ధి కోసం వాడుకోకుండా మరి ఇట్లా గర్వించడానికో స్వలాభ కోసమో మనం వాడితే కనుక మనం అభిషేకం లేని గుంపులో చేరిపోతాం. అభిషేకం ఉండి చేతగాని వారిలాగా ఉంటాం. అభిషేకం ఉండి అభిషేకం లేని వారిలాగా మనం కనపడతాం. రెండోది గుంపు ఎవరంటే దావీదు ఒక సహోదరులు. మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. వీరేంటంటే దేవుని బిడ్డలారా వారు చేయరు, ఇతరులు చేయనియరన్నమాట. ఈరోజు ఆ గుంపులో ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళు చూడండి, దావీదు ఒక సహోదరులు చూడండి, వారు యుద్ధంలో గొలియాతుని ఎదుర్కోలేకపోతున్నారు. ఎదుర్కోవటానికి సత్తా లేదు, ఎదుర్కోవటానికి భయపడతా, దిగులు పడతా ఉన్నారు. కానీ నేను దేవుని పేరిట నేను యుద్ధం చేస్తాను, నేను ఓడిస్తాను, నేను జయిస్తాను, నాతో దేవుడు ఉన్నాడని మరి ఎంతో చక్కగా మరి దావీదు వచ్చి ఛాలెంజ్ చేస్తూ ఉంటే దేవునామం పేరిట ఆయన ప్రోత్సాహపరచడంతో మానేసి అతన్ని కృంగతీయటానికి చూస్తున్నారు. ఆయన సమస్యలు పోయినట్టుగా చేస్తున్నారు. చూసారా, వారు చేయట్లేదు, వారు గొలియాతుని ఎదుర్కోవట్లేదు. ఎదుర్కోవటానికి దేవుని నామం పేరిట వచ్చిన అతన్ని కూడా ఎదుర్కొనియట్లేదు.
ఇది రెండవది గ్రూప్ అన్నమాట. ఈ గ్రూప్ వారు కూడా ఓటమిని సరిచూస్తారు. వీళ్ళ వలన ఈ లోకము, ఈ దేవునికి మహిమ రాదు. వీళ్ళ వలన వారు దేవుని నామం మరి మహిమపరచబడదు. ఇంకా ప్రజలు అల్లగోళానికి గురి అవుతారు. అనేక మంది ఇటువంటి వారి ద్వారా బాధపరచబడటం తప్పదనమాట. మూడవది గుంపు ఎవరంటే దేవుని బిడ్డలారా, మరి దివారాత్రి శత్రువుల యొక్క కేకలకు, అరుపులకు, వేదనకి గురి అయిపోయిన వాళ్ళు. మొదటి సామెల గ్రంథం 17:11 దేవుని ఎరిగి, ప్రభుని ఎరిగి, కనీసం దేవుని పైన ఆధారపడితే ఆయన యుద్ధ నాదంటాడనే విషయం తెలియకుండా, దేవుని పైన ఆధారపడకుండా ఇంకా ఎంతసేపు ఆ శత్రువుల యొక్క బలాన్ని, శత్రువుల యొక్క శక్తిని, శత్రువుల యొక్క కార్యాన్ని చూస్తా ఆడు ఎంత గొప్పవాడో, శత్రువులు ఎంత గొప్పవాడో, ఆ గొలియాతు ఎంత గొప్పవాడో, గొలియాతులో ఉన్న బలం ఏంటో, గొలియాతు యొక్క ఎత్తి ఏంటో, పొడవు ఏంటో, ఇవే మాట్లాడుతా ఆలోచిస్తా శత్రువుల గురించి గొప్ప చేస్తున్నారు తప్ప వారిలో నివసిస్తున్న దేవుని గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. ఇది మూడవది గ్రూపు. మొదటి సామెల గ్రంథం 17:11 మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి నాలుగవది గ్రూప్ ఎవరంటే దావీదు. దావీదు దేవునికి అభిషేకాన్ని సద్వినియోగపరిచినవాడు, ఆత్మచేత నడిపించబడుతున్నవాడు. దేవునికి ఆత్మ నెరకే అక్కడికి వచ్చాడు. దేవునికి ప్రణాళిక నెరకే ఆయన అక్కడికి వచ్చాడు. యుద్ధం చేయాలని రాలేదు, కానీ దేవుని ఆత్మ సడన్గా ప్రేరేపించాడు. ఆ అభిషేకం ఏమని మనల్ని ఎప్పుడైనా సిద్ధపరిచేస్తాయి. సమయమైన అసమయమైన అభిషేకం కలిగిన వాడు దేనికైనా రెడీగా ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు. దేవుని చిత్తం చేయాలని ఆలోచించేవాడు దేవుని బిడ్డలారా అభిషేకం కలిగిన వాడు. ఆ దావీదు గొలియాతును జయించేవాడు. నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఈరోజు ఆత్మ పరిశోధన చేసుకో. దేవుని బిడ్డలారా, దావీదు గుంపులో ఉంటే దేవుడు నీతో ఉన్నాడని రూఢిపరుచుకుంటావు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా ఈ సమస్తం జరుగుతున్నారు ప్రభా. ఇప్పుడే ఆశీర్వదించండి, విశేషమైన కృప దయచండి ప్రభా. దావీదు గుంపులో మమ్మల్ని చేర్చండి ప్రభా. అభిషేకాన్ని సద్వినియోగపరిచేవారుగా చేయండి ప్రభా. దేవుని ఆత్మ అభిషేకాన్ని సద్వినియోగపరిచే గుంపులో మమ్మల్ని చేర్చమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం కీర్తన 89:20-21. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.